శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ. సిద్ధ గురుదేవులకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జై గురుదేవ్. సర్వజ్ఞ గుహ్య విద్యా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. భూమిపీఠం నిద్రలో నుండి లేస్తే శరీరపు అంతర్భాగం కంపిస్తుంది. లోపల దాగి ఉన్న శక్తి మొదటి శ్వాస తీసుకుంటుంది. అది మూలాధార మేల్కొలుపు. యోగిని బంధానికి ఇది ఆది పులకింత. ఎర్రటి భూమి వెలుగులో ప్రశాంతతగా వెలసేది బ్రాహ్మి, ఉగ్రజ్వాలలా ప్రత్యక్షమయ్యేది మహేశ్వరి. భూమిపీఠాన్ని కాపాడే ఆదిమ శక్తులు ఇవే. ఏ శక్తి బంధము వారిని దాటి సాగదు. స్వాధిష్ఠానంలో జలపీఠం మెల్లిగా తెరుచుకుంటుంది. మనసు అలజడులు నిశ్శబ్ద తరంగాలుగా మారతాయి. చైతన్యం జలరేఖలా ఒలికుతుంది. ఇక్కడే శక్తి ప్రవాహం తన సౌమ్య రూపాన్ని చూపిస్తుంది. జలపీఠపు స్వచ్ఛ నీలిమలో నిశ్శబ్దంగా వెలసేది కౌమారిద. అనంత సముద్ర గంభీరతలో సౌమ్యంగా విరాజిల్లేది వైష్ణవి. ఇవి మనసు ప్రవాహాన్ని శుద్ధి చేసే దివ్య యోగినీలు. మణిపూరం మేల్కొంటే అగ్ని జ్వాలలు అంతరంగంలో ఎగసిపడతాయి. చైతన్యం వేడి పొంగిన గంగలా లయబద్ధంగా ప్రవహిస్తుంది. ఇక్కడే శక్తి నిశ్చయంగా, నిర్భయంగా రూపం దాల్కుతుంది. అగ్ని జ్వాలల మధ్య కఠోరతతో ప్రత్యక్షమయ్యేది వారాహి. సంహారాగ్నిలా వెలసేది చాముండా. రక్షణ, సంహారం ఒకే శక్తి యొక్క రెండు సత్యాలు. అవి ఇక్కడ నిలుస్తాయి. అనాహతంలో వాయుపీఠం విస్తరిస్తే మనసు మృదుత్వపు నాదాన్ని అందుకుంటుంది. ప్రతి శ్వాసే ఒక శక్తి మంత్రంలా మారుతుంది. ప్రేమ, విశాలత, కరుణ ఇక్కడే శక్తిగా పుడతాయి. పచ్చనిలా మెరిసే గాలి తరంగాల్లో బలానికి ప్రతీకగా ఇంద్రాణి వెలుస్తుంది. దివ్య దృష్టి యొక్క సూక్ష్మ బీజం అణిమేసాద్. వాయుపీఠంలో మనసు ఆకాశం తెరుచుకుంటుంది. విశుద్ధి తెరుచుకున్నప్పుడు నాదం అనంతంలోకి ప్రవేశిస్తుంది. ఆకాశం స్వయంగా యంత్రాలా విప్పుకుంటుంది. ప్రతి శబ్దం శక్తిగా మారి జగత్తును కంపింపజేస్తుంది. ఇది నాదబ్రహ్మ ప్రారంభం. వెలుగుల శాంతిరూపం దాక్షాయణి. అంధకారపు పరమసత్యం కాలరాత్రి. ఈ రెండు శక్తులు ఆకాశపీఠంలో ఒక్కటే లయగా మారుతాయి. వెలుగు, చీకటి ఒకే శక్తి యొక్క రెండు ముఖాలు. మనసు నిశ్శబ్దమయ్యే క్షణంలో ఆజ్ఞాపీఠం తన కాంతిని తెరుస్తుంది. మూడవ కన్ను జ్వలిస్తుంది. లోపలి శూన్యం దివ్య దర్శనంగా మారుతుంది. ఇది జ్ఞానశక్తి యొక్క మొదటి కిరణం. ఆజ్ఞాజ్యోతిలో శుద్ధ ప్రకాశంలా ఉదయించే యోగేశ్వరీద. సూక్ష్మ దర్శనాలను తెరచే సర్వాంతర్యామి రూపం. ద్వాదశిక మనస్సు కవాటాలు వీరిచేత మెల్లగా తెరుచుకుంటాయి. ఈ దివ్యకాంతే పూర్ణం. సాక్షాత్కారానికి దారి కొడుతుంది.